వెల్కమ్ టు వార్ జోన్. దిస్ ఈజ్ సతీష్. మనం చూస్తున్నాం అటు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు, భారత్ కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. ఇప్పుడే చూస్తున్నాం లేటెస్ట్ బ్రేకింగ్. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో పాక్ వైమానిక దాడులు పాల్పడింది. శ్రీనగర్ ఎయిర్ బేస్పై దాడికి పాకిస్తాన్ ప్లాన్ చేసింది. పాక్ దాడులను భారత్ బలగాలు తిప్పికొట్టాయి. 2 పాక్ F-16 ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. శ్రీనగర్లోని లాస్టన్ సమీపంలో పాక్ ఫైటర్ జెట్ కూల్చేశారు. ఉత్తర కశ్మీర్లో మరో ఫైటర్ జెట్ను కూల్చింది ఇండియన్ ఆర్మీ. భారత్ ఆకాశ్ ఎయిర్ సిస్టంతో పాక్ ఫైటర్ జెట్లను కూల్చేశారు. యుద్ధ విమానాలను కూల్చే సమయంలో పైలట్ దూకేశాడు. దీంతో ఇండియన్ ఆర్మీ పైలట్ల కోసం గాలిస్తోంది. ప్రస్తుత పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి నాయుడు గారు, అలాగే మరికాసేపట్లో ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ కృష్ణారెడ్డి గారు కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. కృష్ణారెడ్డి గారు అంటే సార్ గుడ్ మార్నింగ్. ఒక రకంగా పాకిస్తాన్కు ప్రతిరోజు బ్యాడ్ మార్నింగే ఆబ్వియస్లీ. ఈ ఇంటెన్సిటీ పెరుగుతోంది, ఎస్కలేషన్ కూడా కొంత పెరుగుతోంది. మీ అంచనా ఏంటి సార్? ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? అంటే ఆగినట్టే ఆగి మళ్ళీ దాడులు, భీకర దాడుల వైపు అడుగులేస్తున్నాయి. సతీష్ గారు, మనము గత 10 రోజులుగా మాట్లాడుకుంటున్నాము పరిస్థితి ఎలా ఉంది అని అంటే, లక్కీలీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆచి తూచి ప్రపంచానికి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేసి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉంది. అందుకనే కొంచెం మనం డెలిబరేట్ గా వెళ్తున్నాము. ఏది ఏమైనప్పటికీ 3వ రోజు ఇప్పుడు కూడా నార్థన్ కమాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో చాలా సీరియస్ గా అటాక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ నుండి. మీకు తెలుసో తెలియదో ఇప్పుడే రజౌరీ కమిషనర్ పైన ఇంటి పైన దాడి జరిగి వాళ్ళని చంపివేయటం జరిగింది. కంప్లీట్ గా సీరియస్ గా షెల్లింగ్ జరుగుతుంది ఆ బార్డర్ లో కంప్లీట్ గా. అండ్ మీకు తెలుసు పాకిస్తాన్ ఎంత దుస్సాహసానికి ఒడిగట్టింది అంటే సాయిని కూడా, అంటే యాంటీ ఈ బాలిస్టిక్ మిసైల్ ని కూడా ప్రయోగించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, నాయుడు గారు చెప్పినట్టుగా పాకిస్తాన్ తెగించింది. సో ఏదైనా చేసే అవకాశం ఉంది. వాడు ఎయిర్పోర్ట్ డిస్ట్రాయ్ అయ్యాయి, వాడికి పిచ్చి కుక్క ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఉంది కనుక వాడి దగ్గర ఉండే వెపనరీ సిస్టమ్ ని ఇండియా పైన ప్రయోగించే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. అండ్ ఈ రోజు ఒకవేళ ఫుల్ టైం వార్ ప్రకటించకపోతే పాకిస్తాన్ ఇంకా ఇట్లాంటి పనులు చేస్తూనే ఉంటుంది. నేను అనుకుంటాను ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ కొద్దిసేపట్లో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తో అవుతుంది కనుక దాని తర్వాత మనకి డిసిజన్ వస్తుంది. ఏమి జరగబోతుంది అనేది మాత్రము తప్పకుండా డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఇది వెరీ సీరియస్ అండి. మనం చూసాం ఇప్పటి వరకు ఒక 500-600 డ్రోన్స్ ని మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసినట్టయితే అంటే హారబుల్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. సో మనం ఎంత డిఫెన్సివ్ ఉన్నా కూడా అఫెన్సివ్ చేస్తూనే చేయాలి. అండ్ మీరు లాస్ట్ నైట్ మీరు చూసారు, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పైన అటాక్ చేయడం జరిగింది. అది సరిపోదు, ఇప్పుడు మన అన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో అన్నింటిలో వాళ్ళు డ్రోన్స్ అటాక్ చేయటం, షెల్లింగ్ చేయటం జరుగుతుంది. షెల్లింగ్ ఆపాలి. మన దగ్గర ఉండేటటువంటి ఏదైతే మిజైల్ సిస్టమ్స్ ఇంకా ఉన్నాయో, నేను పినాకా గురించి మాట్లాడుతున్నాను గత 2-3 రోజుల నుంచి. అవసరం ఉంది. బ్రహ్మోస్ ఆల్రెడీ ఎయిర్ టు సర్ఫేస్ వాడుతున్నారు. అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్స్ ఏదైతే ఉన్నారో వెరీ స్ట్రాటజికల్ గా వెళ్తున్నారు. అండ్ తప్పకుండా ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రపంచానికి ఒక్కసారి తెలియపరిచి పాకిస్తాన్ ని మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము అనేది మాత్రం ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఈ రోజు ఫుల్ వార్ ప్రకటించబోతున్నారు కనుక మనం అందరం మన సోల్జర్స్ యొక్క వెల్ బీయింగ్ గురించి ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బలాన్ని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ బార్డర్ లో ప్రజలందరూ కూడా ధైర్యంతో ఉండాలి, డిఫెన్సివ్ మోడ్ లో ఉండాలి, వాళ్ళ సేఫ్ గా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసం చేసినా కూడా మనం తిప్పి కొడుతూనే ఉన్నాం. అది ఇంకా దుస్సాహసం చేస్తుంది. ఇప్పుడు కూడా నార్థన్ ఏరియాలో నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కానీ, శ్రీనగర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అట్లాగే బార్డర్ లో బటియండా ఇవన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళు షెల్లింగ్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరము. కనుక గవర్నమెంట్ సీరియస్ గా
దీనిపైన ఇది స్టెప్ తీసుకుంటుందని నేను అనుకుంటాను. అండ్ మీరు అన్నట్టుగా వచ్చే ప్రతి ఫైటర్ ని, వచ్చే ప్రతి మిజైల్ ని మనం కొడుతూనే ఉన్నాం. వాళ్ళకి అర్థమై ఉంటుంది. అండ్ కేవలం ఈ రోజు పాకిస్తాన్ ని మాత్రం కొట్టడం లేదు, చైనా ఎక్విప్మెంట్ ని కూడా మనం కొడుతున్నాం. సో ఇది లెసన్ టు ఆల్ అవర్ నైబర్స్, ఇది సిగ్నల్ మనం ఇస్తున్నాం. పాకిస్తాన్ ఈ రోజు తప్పకుండా క్రూషియల్ డిసిషన్ ఉంటుంది సంజయ్ గారు. డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఫుల్ టైం వార్ వచ్చి 1 or 2 days 24 hours లో మనం POKని లాక్కొని పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మూమెంట్ లో. ఇంకొకటి మీకు తెలుసు, ఇంటర్నేషనల్ మానిటరీ IMF వీళ్ళకి మళ్ళీ డబ్బులు శాంక్షన్ చేసింది కనుక మనం పాకిస్తాన్ ని వదిలితే మాత్రం మళ్ళీ టెర్రరిజం స్పాన్సర్ చేయటం, మళ్ళీ అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఆ సైకిల్ మనం బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మళ్ళీ లైఫ్ లాంగ్ రియలైజ్ అవ్వాలి, మేము ఈ తప్పు చేస్తే మేము మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ కి, అంటే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ దొరకదేమో అనే రకంగా మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ డెఫినెట్ గా ఇండియా ఈరోజు క్రూషియల్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు బార్డర్ షెల్లింగ్ నుంచి ఈ రోజు ఫుల్ వార్ అనౌన్స్ చేస్తే POKని మనం తీసుకోబోతున్నాము. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనం ఇప్పటి వరకు 99.99% డిపెండ్ చేస్తున్నాము కంప్లీట్ వాళ్ళ ఏ డ్రోన్స్ వచ్చినా, ఏ మిజైల్స్ వచ్చినా అన్నింటినీ కూడా మనం నిర్వీర్యం చేస్తున్నాము, ఇంటర్సెప్ట్ చేస్తున్నాము. సో ఆ 1% ఏదైతే ఉందో ఆ 1% డ్యామేజ్ కూడా ఇంపార్టెంట్. చాలా మంది సివిలియన్స్ పైన సిల్లింగ్ వస్తుంది, అటాక్ చేస్తున్నారు. వీటిని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ గారు. అంటే కృష్ణారెడ్డి గారు, అంటే మీ సతీష్ మాట్లాడుతున్నాను. మీరు ఇందాక అన్నారు మాట్లాడుతూ రాజౌరి కమిషనర్ మీద, హౌస్ మీద అటాక్ జరిగిందని, దానికోసం కొంచెం వివరిస్తారా? సార్ ఇప్పుడు రజౌరి అనేది కంప్లీట్ బార్డర్ ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సార్. సో దాంట్లో కమిషనర్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆ కమిషనర్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు కనుక అక్కడ ఉండే, మీకు తెలుసు ఆ ఏరియా అంతా కూడా ఈ టెర్రరిజం యొక్క ఎఫెక్టివ్నెస్ చాలా ఉంది, కమ్యూనికేషన్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది కనుక వాళ్ళు కావాలని వాంటెడ్లీ మట్టు పెట్టినటువంటి ఇది ఉంది. అండ్ అది షెల్లింగ్ పక్కా ఇంటి మీద షెల్లింగ్ వచ్చి పడిందా లేకపోతే కావాలని ఆ ఇంటి మీదనే అటాక్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కానీ ఫ్యామిలీతో సహా టోటల్ ఫ్యామిలీ చనిపోవటం జరిగింది. అట్లాగే మీకు తాజా వార్తలు మన నేషనల్ న్యూస్ లో కూడా కవర్ చేయలేనటువంటిది ఏంటి అని అంటే, ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆ బార్డర్ లో కంప్లీట్ పంజాబ్, జమ్మూ ఆ ఏరియాలో కంప్లీట్ గా LOC లో కంప్లీట్ గా ఫైరింగ్, హ్యూజ్ ఫైరింగ్ చేస్తుంది. అండ్ మనం అట్లా దాన్ని తిప్పి కొడుతూనే ఉన్నాం. కానీ ఒకటి ఏంటి అని అంటే, 3 రోజులైంది, గత 10 రోజులుగా ఏదైతే సీజ్ ఫైర్ వయలేషన్ ఉందో అది చేసింది. గత 3 రోజులుగా అది సీరియస్ ఉంది. చాలా మంది సివిలియన్స్ చనిపోయారు, చాలా మంది హౌసెస్ డ్యామేజ్ అవుతున్నాయి. సో దీన్ని మనము ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు దీనిపైన కొంచెం ఫోకస్ చేసి ఏదైనా క్రూషియల్ డిసిషన్ తీసుకుంటారు అనేది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సార్, ఈ రోజు మాత్రం క్రూషియల్ డిసిషన్ వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు నాయుడు సార్ చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ ఫీల్డ్స్, మోస్ట్ ఆఫ్ ద రడార్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. మిగిలిన 1-2 ఉన్నాయో వాటిని కూడా మనం డ్యామేజ్ చేసి ఫుల్ వార్ ప్రకటించి ఆ POKని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కొలాటరల్ డ్యామేజ్ తప్పకుండా అవుతుంది. వి కెనాట్ ఎక్స్పెక్ట్ వార్ అన్న తర్వాత లైఫ్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. జస్ట్ వి ప్రే టు అవర్ బ్రదర్స్ హూ ఎవర్ అక్రాస్ ద బార్డర్ ఉన్నారో, ఈ వార్ లో ఉన్నారో, సింధూరులో ఉన్నారో, లేక ఫుల్ టైం వార్ లో ఉండబోతున్నారో, పార్టిసిపేట్ చేస్తున్నారో, వీళ్ళందరినీ కూడా మనం దేవుడిని ప్రార్థిద్దాం, వీళ్ళంతా క్షేమంగా యుద్ధం చేసి విన్ చేసి వాపస్ రావాలని. అండ్ అట్లాగే ఈరోజు మనం ఏం చేసినా కూడా ఈరోజు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన నమ్మకం ఉంచాలి. వాళ్ళు చాలా సిస్టమేటిక్ ఆపరేషన్ చేస్తున్నారు, దానికి మనం సపోర్ట్ గా ఉండాలి. అండ్ ఎలాంటి న్యూస్ లీక్ చేయకుండా మనోధైర్యాన్ని పెంచుకోవాలి ప్రజలు కూడా అక్రాస్ ద బార్డర్. అండ్ వి ప్రే ఫర్ ఆల్ ద సోల్జర్స్. సంజయ్ గారు, కృష్ణారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు సార్. నాయుడు గారు, ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కృష్ణారెడ్డి గారు అంటున్నారు, మీరేమంటున్నారు సార్? నాయుడు గారు, నాయుడు గారు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుందండి. అంటే యుద్ధాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కృష్ణారెడ్డి గారు అంటున్నారు. కొంత పాక్ ప్రతిఘటన ఎక్కువైందని చెప్తున్నారు.
మీ అంచనా ఏంటి సార్? యుద్ధాన్ని ప్రకటించడం ఉత్తమమా, లేదంటే ఈ తరహా వాతావరణాన్ని కొద్ది రోజులు కంటిన్యూ చేయడం ఉత్తమమా? యుద్ధాన్ని ప్రకటిస్తే వివిధ దేశాల దగ్గర నుంచి మనం ఫస్ట్ తప్పు చేసినామనే అభిప్రాయం ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధం అంటూ ప్రకటించడం అనేది స్ట్రాటజికల్ గాను పొలిటికల్ గాను అంత మంచి అనౌన్స్మెంట్ కాదు. మనం ఆల్రెడీ యుద్ధాన్ని చేస్తున్నాం, మళ్ళీ ప్రకటించాల్సిన అవసరం ఏముండదు. ఇట్లనే జరగనివ్వండి. కాదంటే ఇప్పటికే ఇన్ని రోజులకే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను కంట్రోల్ తీసుకోలేకపోవటం అనేది కొంచెం విచారించాల్సిన విషయమే. అది చాలా కీలకమైన సబ్జెక్టు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం పోగొట్టుకునింది. అది దాన్ని మనం వెంటనే ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా కాకుండా చైనా నిర్మించిన రోడ్డు, వాళ్ళ చింగ్జియాంగ్ ప్రావిన్స్ నుంచి గ్వాదర్ పోర్ట్ వరకు వాళ్ళకు బ్రహ్మాండమైన రోడ్డు నిర్మించారు. అది ఎప్పటికైనా మనకు పక్కలో బల్యం లాంటిదే. ఆ రోడ్డు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ లో మనం అది పూర్తిగా ధ్వంసం చేసి ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉండే రోడ్నే మనం భవిష్యత్తులో ఉపయోగించుకునేటట్టుగా పెట్టి మిగిలిన దాన్ని చైనా ఎంట్రీని అక్కడ నిలువరించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాటజిస్ట్ చూస్తారు, దాని గురించి ఆలోచించే ఉంటారు, వాళ్ళు దానికోసం టైం కోసం వెయిట్ చేస్తుంటారు. మనం ప్రెడిక్ట్ చేసేదానికంటే ముందే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ మన ఈ రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ దీనిపైన తీవ్రంగా ఆలోచిస్తారు. అజిత్ దోవాల్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రధాని మోడీ గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాటికి త్రివిధ దళాలతోనూ మాజీ త్రివిధ దళాల శాఖాధిపతులతో డిస్కస్ చేసిన అంటే దానికి అర్థం ఇంతకు ముందు ఎలా ఉండేది, ఎక్కడెక్కడి నుంచి మనం 71లో కానీ ఆ తర్వాత కానీ కార్గిల్ వార్లో కానీ ఎక్కడి నుంచి మనకు వాళ్ళు విధ్వంసానికి దిగినారు, దానికి చైనీస్ ఎంత ప్రమేయం ఉండదు అనేది కానీ విశ్లేషించారంటే ఈ రోడ్ కారిడార్ మన దేశం, మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉండే ఈ రోడ్డును పూర్తిగా మనం కంట్రోల్ తీసుకుంటే చైనాను ఒక రకంగా నిరోధించిన వాళ్ళం అవుతాం. దీనికి పర్యవసానాలు కూడా మనం ఆలోచించి పెట్టుకొని ఆ దిశగా పోయినామంటే ఇంక మనం యుద్ధాన్ని అనౌన్స్ చేయాల్సిన లేదు. మనం చేసుకోవాల్సిందంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను టేక్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా కీలకమైన హిల్లీ ఏరియాస్లో ఇంకా కీలకమైన పాకిస్తానీ పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు కూడా ధ్వంసం చేసి ఆ పోస్టులకు వెళ్ళే మార్గాలంతా బంద్ చేసామంటే వాళ్ళని మనం నిరోధించినట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ వాళ్ళు హిల్ టాప్ లో పొజిషన్ తీసుకున్నారు కాబట్టి మనం అంత పోరాడాల్సిన అవసరం వచ్చింది అప్పుడు. అట్లా కాకుండా ఇప్పుడు ఆ టార్గెట్లంతా ఐడెంటిఫై చేసి దానికి వెళ్ళే మార్గాలను బంద్ చేసి వీలుండేటట్టుకుంటే మన వాళ్ళు ఆ పోస్టులన్నీ మన వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి కాపలా కాస్తే మనకు ఫ్యూచర్ అష్యూరెన్స్ ఒకటి మనకు బాగా దొరుకుతుంది. అది ఐ థింక్ వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు ఆ దిశలో. బికాస్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్, దే ఆర్ మోర్ కనెక్టెడ్ విత్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ టెరైన్. కాదంటే మన పైలట్లకు మనం ఎంతో అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పిన్ పాయింట్ మీద వాళ్ళు స్ట్రైక్ చేసే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మేము చాలా ఉత్సాహపడే వాళ్ళం ఆ పైలట్లను చూసి వాళ్ళు ఉండే. అదే విధంగా గ్రౌండ్ ఫోర్స్ లో కూడా ఎంతో స్విఫ్ట్ గా మనం పనిచేస్తున్నాం అనే దాన్ని ప్రాక్టికల్ గా చూసి చాలా ఉత్తేజం పొందింది దాంట్లో. ఎందుకంటే ఇమ్మీడియట్ గా మనం అందించేది చాలా కీలకమైన అంశం. ఆ విధంగా మనం ముందు పనిచేసాం, రిజల్ట్ కూడా మనం తీసుకొచ్చుకున్నాం. నాయుడు గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్. ఉంటానండి. మరో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. భారత్ దాడులతో పాకిస్తాన్లో టెన్షన్ మొదలైంది. అణుయుద్ధం పేరుతో బెదిరించేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తోంది. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసరంగా భేటీ అయింది. అత్యవసర సమావేశాన్ని ప్రధాని షరీఫ్ ఏర్పాటు చేశారు. పాక్ జాతీయ భద్రతను కాపాడేందుకు అణ్వాయుధ బాధ్యత కలిగి ఉంది ఈ నేషనల్ కమాండ్ అథారిటీ. కృష్ణారెడ్డి గారు, పాకిస్తాన్ ప్రధాని నేషనల్ కమాండ్ అథారిటీతో భేటీ అయ్యాడు. ప్రధానంగా ప్రతి సందర్భంలోనూ మాకు అణుబాంబులు ఉన్నాయి అన్న అంశాన్ని పదే పాకిస్తాన్ బూచిగా చూపిస్తోంది. అంటే ఈ తరుణంలో అంత 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 అంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా పాకిస్తాన్? మనం దాన్ని ఎలా ఎదుర్కోగలం? తెగినోడికి తెడ్డే గతి లేదు, తెగినోడికి తెడ్డే గతి అని అంటారు. మన సామెత మీకు. అవును.
తెలుసు కదా, తెలుసు సార్, తెలుసు. వాడి ఆప్షన్స్ అన్ని మూసేసాం మనము. మొత్తం పాకిస్తాన్ లో ఉండే సిటీలు అన్నింటిని మనము నైట్ అటాక్ చేశాము. వాడి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్, రన్వేస్, రడార్ సిస్టమ్ నాశనం చేశాము. వాడి దగ్గర ఉన్నది ఏంటి, బార్డర్ లో గన్స్ పెట్టుకున్నాడు. ఆ గన్స్ వల్ల ఎంగేజ్ చేయాలి, ఆ సివిలియన్స్ ని చంపాలి, ఈ విధంగా పిఓకేకి రాకుండా వాడు చూసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకు కేవలం ఆ JNK ఏరియాలోనే, నార్థన్ కమాండ్ ఏరియాలోనే ఎందుకు జరుగుతుంది అని అంటే, వాడికి ఒక భయం. అంటే ఏం భయము, పిఓకేని తీసుకుంటారేమో అనే భయం. సార్ ఇంకొకటి సార్, ఇంతకుముందు నాయుడు గారు చెప్పినట్టుగా ఫుల్ వార్ అనౌన్స్ చేయకపోతే మనం బార్డర్ క్రాస్ చేయలేము సార్. సో ఇప్పుడు జరుగుతుంది కేవలము ఎయిర్ అటాక్సే జరుగుతున్నాయి. మనం ఇప్పటివరకు వాడి ఒక ఇంచ్ కూడా మనం క్రాస్ చేయలేదు. సో క్రాస్ చేయాలి అని అంటే ఫుల్ టైం వార్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం అడ్వాన్స్ కాగలుగుతాం. అప్పుడే వాడి యొక్క పొజిషన్, వాడి యొక్క లొకేషన్ ని మనము అంటే తీసుకోగలుగుతాం. హిట్ అండ్ టేక్ ఓవర్. సో వాళ్ళ పోస్టులని కొట్టి ఆ పోస్ట్ ని మనం తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తూనే ఉండాలి. సో దట్ ఆల్ బికమ్స్ అవర్ టెరిటరీ అంటిల్ అండ్ అన్లెస్ ఫర్దర్ దిస్ థింగ్. సో అందుకని ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఈ రోజు ఫుల్ టైం వార్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నది ఏంటి అంటే, ఒక వార్నింగ్ లాగా పాకిస్తాన్ కి దిక్కు తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టుర్కీ నుంచి వచ్చిన డ్రోన్స్ అయిపోతున్నాయి, చైనా పంపించిన డ్రోన్స్ అయిపోతున్నాయి, వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఫైటర్స్ ఉన్నాయో కూలి పీసులు చేస్తున్నాము. ఫైటర్స్ ని పీసులు చేయటం కాదు సతీష్ గారు. ఈ రోజు మనము పాకిస్తాన్ ని పీసెస్ చేస్తే మనం చీపురు కొడతాం కదా, చీపురు కొట్టడానికి కూడా ముక్కలు దొరకకూడదు సార్. ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను చెప్తున్నాను. అండ్ ఈ రోజు షెల్లింగ్ మీరు చూడండి ఒక్కసారి, నార్త్ లో నేషనల్ ఛానల్స్ లో ఒక్కసారి వెళ్ళి చూడండి, ఎంత కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది, ఎంత చేస్తున్నారు అనేది మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఎలాగో కంప్లీట్ గా నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫుల్ హ్యాండెడ్ గా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ రోజు ఆర్మీ వెనకంజ ఉంది. వెనకంజ ఇన్ ద సెన్స్, ఇది ఇంటర్నేషనల్ రూల్స్ కి అంటే జెనీవా కన్వెన్షన్ కి అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది. కనుక ఇది వార్ ప్రకటిస్తేనే ఆర్మీ అడ్వాన్స్ అవ్వటానికి ఉంటుంది. సో దిస్ ఈజ్, అండ్ అంతకంటే ముందు ఈ షెల్లింగ్ ఏదైతే అవుతుందో, ఆర్టిలరీ ఫైరింగ్ అవుతుందో, ఈ ఆర్టిలరీ గన్స్ ని మనం ఈ రోజు మంట పెట్టకపోతే, ఫైర్ చేయకపోతే మనము ముందుకు వెళ్ళలేం. సో ముందుకు వెళ్ళటానికి మన దగ్గర స్ట్రాటజీ ఉంది, వెపనరీ సిస్టమ్ ఉంది. ఈ రోజు బహుశా కొద్దిసేపట్లో మన వాళ్ళు అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు పగలు ఇప్పుడు కూడా పనిస్తుంది అక్రాస్. నేను అక్కడి నుంచి లైవ్ తెలిసిన సోర్సెస్ నుంచి లైవ్ తీసుకొని మాట్లాడటం జరిగింది. సో ఇంతకంటే మీకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉండదు సతీష్ గారు. డెఫినెట్లీ 10 TV తరఫులో మీరందరికీ జై భారత్, హ్యాపీ దివాళీ చెప్పండి. అండ్ అందరికి సోల్జర్స్ కి కూడా విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఇంకా మీతో కలిసి ఉంటాను. ఇంకా ఎప్పుడు అప్డేట్ కావాలన్నా నేను ఐఎమ్ దేర్, మీరు తీసుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మీతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సతీష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్ ఉంటే ఏదైనా అడగండి సార్, ఏమైనా ప్రశ్నలు ఉంటాయి. అదే సార్, నేను ఇప్పుడు అడిగింది అదే సార్. ఇప్పుడు నేషనల్ కమాండ్ అథారిటీ భేటీ అయింది. నేషనల్ కమాండ్ అథారిటీకే పాకిస్తాన్లో అణ్వాస్త్రాలను ఉపయోగించాలా లేదా అని డెసిషన్ తీసుకునే అథారిటీ ఉందని మనకు అందుతున్న అప్డేట్స్. అంటే అంత ఎక్స్ట్రీమిక్ ఆలోచన చేయొచ్చా? ఎందుకు పాకిస్తాన్ దీన్ని బూచిగా చూపిస్తోంది? సార్ తప్పకుండా చేసే, ఇప్పుడు మనం 2 రోజుల నుంచి వాళ్ళు చేసే అటాక్ చూస్తుంటే వాళ్ళు తెగించారు, ఏదో ఒకటి చేయాలి. మనం ఎలాగో సర్వైవ్ అవ్వలేం, మనం నాశనం అవుతున్నప్పుడు వినాశనకానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకనే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ వేసే పరిస్థితి ఉండొచ్చు. కానీ వెధవలకి ఈ మాత్రం తెలియాలి, నీకు అంత సీన్ ఎక్కడుందిరా, నువ్వు ఈ న్యూక్లియర్ వెపన్ లేపు నువ్వు ఫైటర్ లో తెస్తావా, నువ్వు లేకపోతే నీ మిజైల్ కి పెడతావా, పెట్టి చూడు, ఇండియాకి ఎంట్రీగా చూద్దాం నీకు దమ్ముంటే, మొగోడివి అయితే. అది మనం చెప్పబోతున్నాం. అదే ఈ రోజు మన ప్రజలకి కూడా తెలియాలి. ఓకే సార్, ఇప్పుడు పదే పాకిస్తాన్ మంత్రులు గాని సతీష్ గారు వినండి. సతీష్ గారు, మనము పృథ్వీ సిరీస్ మనం వాడలేదు, అగ్ని సిరీస్ మనం వాడలేదు, బ్రహ్మోస్ మనం వాడలేదు, పినాకా వాడలేదు. ఇంకా ఎన్ని మిజైల్స్ ఉన్నాయండి మన ఇండిజియస్ లో?
అన్ని స్టాక్ ఉన్నాయండి. మీరు ఎందుకు వరి అవుతున్నారు? వాడు డిసిషన్ తీసుకొని ఇప్పుడు వాడు సాయి నైట్ ప్రయత్నం చేశాడు. రెండు రిలీజ్ అయ్యాయి. రెండింటిని మనం నాశనం చేశాం. వాడు ఇప్పుడు గౌరీ అవి ఉన్నాయి ఇంకా 3,000 4,000 అని అవి ఉన్నా కూడా నేను ఏం చెప్తున్నాను అంటే వాడికి అంత సీన్ లేదనేది చెప్తున్నాను నేను సతీష్ గారు. ఓకే సీన్ ఉండొచ్చు, దురాక్రమణ చేయొచ్చు. మనమైతే డిఫెన్సివ్ గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. మన వాటిని కూడా మన ఇవో నేను న్యూక్లియర్ సెట్ లో పనిచేసి వచ్చినాను సతీష్ గారు. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. స్టాండ్ బై గో అంటే టాప్ వెళ్ళి రేపటి వరకు మళ్ళా గడ్డి మొక్క కూడా కనిపించదు పాకిస్తాన్ లో. అట్లాంటి దుస్సాహసం చేస్తే మాత్రం పాకిస్తాన్, వాజ్పేయి గారు చెప్పారు సూర్యోదయం అన్నారు, సూర్యోదయం కాదు. వాడు వేసిన బాంబు వేసిన 45 minutes to 1 hour లో పాకిస్తాన్ లో గడ్డి మొక్క కనిపించదు. రాసి పెట్టుకోండి మీరు. ఓకే, దిస్ ఈజ్ వాట్ అంటే ఇండియా క్యాపబుల్ కాదా? మనము 10% వెపనరీ సిస్టమ్ వాడలేదు సార్. ఏ మిసైల్ ఇంకా మనం రిలీజ్ చేయలేదు సతీష్ గారు. అర్థమైంది. అంటే మనం ఎందుకు చెప్పుకోవాలి? మనం ఎందుకు చెప్పుకోవాలి? మనం చెప్పుకోకూడదు. అవునవునవును, చెప్పకుండా చేయాలి. చేస్తున్నాం కదా. 99.9% మనము ప్రతి మిసైల్ ని మనం ఇంటర్సెప్ట్ చేస్తున్నాం. అవును. ఒకవేళ మీరు ఆలోచించండి, వాడు పంపించిన డ్రోన్స్ ఇప్పటి వరకు 1000 టచ్ అయి ఉంటాయి అనుకుంటా, 1000 టచ్ అయి ఉంటాయి. 1000 ఒకవేళ డ్రాప్ అయి ఉంటే ఏంటి పరిస్థితి చూడండి మీరు. అవును సార్, అవును. సో దట్ ఈస్ వాట్ మనము డిఫెన్స్ ఏదైతే ఉందో, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం గనక క్యాబినెట్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే సిసిఎస్ మీటింగ్ ఉందో దాన్ని ఇప్పుడు డిసిజన్ వస్తుంది. మన వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఎనీ ఏదైనా చెప్పేటటువంటి అవకాశం ఉంది సతీష్ గారు. సో మీరు ఇంకా స్పెసిఫిక్ డౌట్ ఉంటే కూడా నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను మీకు. అంటే సార్, అంటే మీరు అంటున్నారు కదా ఫుల్ వార్ ప్రకటించే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని. అంటే ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిడిలో ఏమైనా పనిచేసే అవకాశం ఉందా? ఎందుకంటే అమెరికా జోక్యం చేసుకోనని చెప్పింది, రష్యా మనకు మద్దతుగా ఉంది, ఇజ్రాయెల్ మనకు మద్దతుగా ఉంది, చైనా 2 నాలుకల ధోరణి సాయం చేస్తుంది పాకిస్తాన్. మన సతీష్ గారు, ఇండియా యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా మనల్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. పక్కవాడు మన పైన గన్ పెట్టినప్పుడు మనం చూసుకుంటూ కూర్చోలేం సార్. ఎస్ సార్. సో మనం 3 రోజుల నుంచి వార్నింగ్ ఇస్తున్నాము, మనం చెబుతున్నాము పాకిస్తాన్ ఏం చేస్తుందని. వాళ్ళు చేస్తున్న దాడులను చూపించి ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం మనం. ఇప్పుడు కూడా ప్రోయాక్టివ్ కాదు, రియాక్టివ్ గా ఉన్నాం మనం. ప్రోయాక్టివ్ వచ్చిన రోజు ఏ ప్రపంచం, ఏ దేశము మనల్ని ఏమనలేదు. దట్ ఈస్ ఫర్ షూర్. అలా ప్రొయాక్టివ్ సిచ్యువేషన్ దాదాపు వచ్చేసినట్టేనా మనం ఇప్పుడు? సార్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తెగబడుతున్నటువంటి సిచ్యువేషన్, జేఎండ్కే సిచ్యువేషన్ మీరు చూస్తుంటే, మీరు ఒకసారి లైవ్ లో వీలుంటే ఉమర్ అబ్దుల్లా జమ్మూలో ఉన్నాడు, ఫోన్ చేయండి మీరు. సార్ లైవ్ లో తీసుకోండి, చూద్దాం. అక్కడ నుంచి తీసుకొని వివరించమనండి. క్యా హో రా హై జమ్మూ అండ్ కాశ్మీర్ మే, థోడా సే బతా దీజియే అని చెప్పండి, అడగండి. ఏమంటాడు? బాగుంది పరిస్థితి అంటాడా, లేదా క్రూషల్ అని అంటాడా అని చెప్పమనండి ఒకసారి. డెఫినెట్లీ సార్. సో మనము సార్ లాస్ట్ 10-15 days నుంచి షిల్లింగ్ బేర్ చేస్తున్నారు బార్డర్ లో. లాస్ట్ 3 days నుంచి హెవీగా ఉన్నాయి. అండ్ డ్రోన్స్ మనం చూస్తున్నాం ఎలా వస్తున్నాయి, ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నాయి రాత్రి అంతా కూడా, ఇప్పుడు కూడా. సో దీనిపైన డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అవర్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర డిసిషన్ ఉంది. ఈ రోజు అనౌన్స్ చేస్తారు, వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సతీష్ గారు. రైట్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. నాయుడు గారు, నేను ఇందాక ప్రస్తావించాను కృష్ణారెడ్డి గారి దగ్గర కూడా, అంటే నేషనల్ కమాండ్ అథారిటీ పాకిస్తాన్ భేటీ అయింది. వాళ్లకు అణుబాంబులను వినియోగించాలా లేదన్న దానిపైన అథారిటీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. ప్రతిసారి కూడా పాకిస్తాన్ మాకు దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని పదే ప్రగల్భాలు పలుకుతున్న వాతావరణం. అసలు అణుశక్తికి సంబంధించి మన స్ట్రెంత్ ఏంటి సార్? మనకు అది ఒక రకమైన డిఫెన్స్ సీక్రెట్. మన దగ్గర కూడా కావాల్సినవి ఉన్నాయి. కీలకమైన ప్రదేశాలకు వాళ్ళు మోహరించాలనే ఇంపార్టెంట్. వాళ్ళ యూసేజ్ కూడా వాళ్ళ అణుబాంబులను ఎక్కడ మోహరించారు అనేది వెరీ ఇంపార్టెంట్. మన మిలిటరీ స్థావరాల మీద, మన సివిలియన్ స్థావరాల మీద, మనకు రిసోర్స్ ఉండే వాటి మీద అనేది ఇంపార్టెంట్. ఇంతకు ముందు వాళ్ళు చేసిన ప్రయోగాలలో ఏ ఒక్కటి టార్గెట్ మీద ఖచ్చితంగా పడినట్టు ఆధారాలు లేవు. ఇప్పుడు కూడా అణుబాంబాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ వాటి పరిస్థితులు వాటిని ప్రయోగిస్తే ఆ తర్వాత పరిస్థితులు ఏమిటని
వాళ్ళు ఊహించుకొని ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండరు. టోటల్ గా పిచ్చి ముదిరినప్పుడు కానీ వాళ్ళు దాన్ని ప్రయోగించరు. ఆ తర్వాత దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పటికే బలూచిస్తాన్ వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ కూడా అంటే డిక్లేర్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా సర్దుకుంటా ఉంటారు ఎక్కడ మన కంట్రీని మనం లిబరేట్ చేసుకుందాం అనేది. ఇవన్నీ చాలా పెద్ద ఒత్తిళ్లు పాకిస్తాన్ పాలకులకు. కానీ వాళ్ళ ఓన్ సర్వైవల్ లోనే వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఈ కీలకమైన ఈ డిసిషన్ అణ్వస్త్రాలను ప్రయోగించే డిసిషన్ కూడా తీసుకునేదానికి వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ కానీ లేదా మిలిటరీ కమాండర్స్ మీటింగ్ కానీ జరిపే పరిస్థితులు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు టోటల్ గా సర్వైవల్ టెక్నిక్స్ తో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. అదంటే జస్ట్ సర్వైవల్ కోసం అక్కడక్కడ ఏదో చేస్తూనే ఉంటారు. అది కూడా అయిపోతుంది 1 or 2 days లో. ముఖ్యంగా వాళ్ళ చమురు నిల్వలు తగ్గిపోయాయంటే వాళ్ళు ఇంకా టోటల్ మూవ్మెంట్ కట్టేలు అయిపోతుంది కాబట్టి ఒక రకంగా నిలిచిపోతారు. మనం ఈ లోపల పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది మనకి ఇంకా మందే కాబట్టి యుద్ధం డిక్లేర్ చేయకుండా కూడా దాన్ని మనం ఆక్యుపై చేసుకోవచ్చు. ఎందుకంటే అది మంది అని ప్రపంచానికి అంతా తెలుసు. దాని బార్డర్ దాటి మనం యుద్ధం చేయాలంటేనే వార్ డిక్లేర్ చేసి యుద్ధం చేయాలి నా అభిప్రాయం. బట్ హవెవర్ అది అంత సీరియస్ సబ్జెక్ట్ ఏం కాదు. కాదంటే ఒకటి ముందు పాకిస్తాన్ కు మనకు యుద్ధం వచ్చే పరిస్థితి లేకుండా వాళ్ళను మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది, మనం సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నాం. ఇంకా ఎక్కువ దీన్ని ప్రొలాంగ్ చేసినా కూడా మన వాళ్ళల్లో కూడా కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే బార్డర్ లో సైనికులు కానీ ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు కానీ చాలా క్లిష్టమైన ప్రదేశాలలో చాలా కష్టమైన జీవితాలు గడుపుతుంటారు. వాటికన్నింటికి కూడా ఎప్పుడు ఇది మనకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుందని విజయం కోసం వాళ్ళు నిరంతరం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఆ విజయాన్ని తీసి మన భారత వాయుసేన సైనికులకు కానీ ఆర్మీ వాళ్ళకి కానీ నేవీ వాళ్ళకి కానీ వాళ్ళకు తీపి కబురు అందించి వాళ్ళని సంతోషింపజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నాయుడు గారు, మనం చూస్తున్నాం వాళ్ళకి సంబంధించిన ఫతాహ్ లాంటి మిసైల్స్ని కూడా ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తోంది. అంటే ఒకవైపు మన వైపు అటాక్ చేస్తూనే మరోవైపు మీరు కొంచెం జోక్యం చేసుకోండి అని అమెరికాని మిగతా దేశాలని బతిమాలాడుకుంటుంది పాకిస్తాన్. ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? అది సహాయ స్థితి. మన దగ్గర పోరాడడానికి శక్తి లేదు, మనకి ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అని అనిపించే స్టేజ్. ఇంకోటి ఎవరో ఒక పెద్ద మనిషి ఇంటర్ఫీర్ అయ్యి మీరు ఎందుకయ్యా పోట్లాడుకుంటారు ఆగిపోండి అని చెప్తారేమోనని వాళ్ళకి ఆశ. ఇంత ముందు కూడా అదే విధంగా జరిగింది. 65 వార్లో కూడా మనం ఆక్యుపై చేసుకున్న పూర్తిగా పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ లో మన జాగాను మనం ఆక్యుపై చేసుకున్నప్పుడు ఇదే విధంగా విపరీతమైన ప్రెషర్ వచ్చి ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చి మన యుద్ధం ఆపేయాల్సిన అవసరం తీసుకొచ్చారు వాళ్ళు. 71లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వార్షిప్లు కానీ లేదు అమెరికా వార్షిప్లు కానీ మన బే ఆఫ్ బెంగాల్కి వచ్చి మనకు కొంచెం ప్రమాదం కలిగించే స్టేజ్ కల్పిస్తారు వాళ్ళు. ఇంటర్నేషనల్ ప్రెషర్ అంటే అదే మనకు డైరెక్ట్ గా తెలియకపోవచ్చు కానీ ఆ స్ట్రాటజీస్ లో వాళ్ళు ఇది ప్లాన్ చేశారంటే మనకు కొంచెం అంటే గొంతు దగ్గర చేయబెట్టి పట్టుకొని నువ్వు నేను చెప్పిన వాటి వినకపోతే పిసికేస్తాననే పరిస్థితి తీసుకొస్తాడు. ఈ లోపలే మనం సర్దుకొని చేయాల్సిన కార్యక్రమం చేసేసామంటే ఆ ప్రెషర్లు వచ్చినప్పుడు ఆ పాటికి అన్ని అయిపోయేటట్టుగా ప్లాన్ చేస్తారు, మన వాళ్ళు చేస్తారు. మాకు పూర్తిగా నమ్మకం ఉంది. అదే డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్ గా నాకు చాలా అపరితమైన నమ్మకం ఉంది మన శక్తి సామర్థ్యాల మీద, మన ప్లానింగ్ మీద. లేకపోతే 1971 వార్లో మేమంతా పతాన్కోట్లో చనిపోయి ఉండేవాళ్ళం. అవును సార్. పతాన్కోట్లో 7 నవంబర్లో 4 గంటలప్పుడు ఒక సైరన్ మోగించి ఎక్కడెక్కడ ఉండేవాళ్ళందు ఎయిర్పోర్ట్ చేరుకోవాలని చెప్పి మమ్మల్ని అందరం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత విమానంలో ఎక్కించి అక్కడ నుంచి టేకాఫ్ అయిపోయింది. మేము టేకాఫ్ అయిపోయిన 10 నిమిషాల్లో పతాన్కోట్ ఎయిర్పోర్ట్ మీద బాంబింగ్ జరిగింది. అంటే మన ఇంటెలిజెన్స్ ఎంత స్మార్ట్ గా ఎంత స్విఫ్ట్ గా పనిచేస్తున్నది అనేది మాకు అప్పటికి అర్థమైంది. ఇదే విధంగా ఇప్పుడు కూడా వాళ్ళు గ్యారంటీగా పనిచేస్తుంటారు. మన ప్రెడిక్షన్స్ అంతా ఊరికే మన ఇమాజినరీ గానీ అది స్ట్రాటజీస్ ఆర్
వెరీ డిఫరెంట్. ఆ కాన్ఫిడెన్స్ తో కాదంటే మనం ప్రజలు ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని స్థలాల్లో గుమ్ము కూడకూడదు. అఫ్ కోర్స్ మనకంత సౌత్ ఇండియాలో అంత డేంజర్ లేదు, కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో సినిమా హాల్స్ కానీ, మాల్స్ కానీ, టెంపుల్స్ కానీ, రద్దీ అయిన ప్రదేశాల్లో కానీ జనాలు గుమ్మి కూడకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిమ్ నాట్ ఓన్లీ టు ఫైట్ ఇండియా బట్ టు డెస్ట్రాయ్ యాజ్ మెనీ సివిలియన్స్ యాజ్ పాసిబుల్. బికాస్ వాళ్ళ వ్యతిరేకత భారతదేశానికంటే హిందువుల మీద ఉంది. అది గ్రహించుకొని మన సివిలియన్స్ కూడా ఏమేమి పాటించాలనేది ఎప్పటికప్పుడు మనకు సోషల్ మీడియాలో వచ్చే కాషన్లు మనం తీసుకొని ఎక్కడ గుమ్మిడి పోకుండా, ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా, మీడియాలలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టకుండా మనం సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము దాదాపు దేశంలోని 30కి పైగా రెజిమెంట్స్ ఉంటే 17కి పైగా రెజిమెంట్స్లో బలగాలను సిద్ధంగా ఉండాలి, అలాగే అందరూ కూడా ఉత్తర ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశాలు ఇవ్వటం. అలాగే మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు సార్, కర్రెగుట్టలో తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్లో మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కాగారు నడుస్తోంది. దాన్ని కూడా కేంద్రం నిలిపేసి మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలని హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయమని కోరింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ కూడా 10 TV ముందుగానే ఇస్తుంది, అందరికంటే ముందుగా. అంటే ఏమని అర్థం చేసుకోవాలి, మొత్తం అన్ని రకాల బలగాలని సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, అలాగే దేశంలో ఉన్న 30కి పైగా రెజిమెంట్లో 17 రెజిమెంట్లను నిన్న ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. వాళ్ళు మొత్తం సైన్యం రెడీగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలని చెప్పడం. వాట్ ఇట్ ఇండికేట్స్? ఇట్ లీడ్స్ టు ఎనీ బిగ్ వార్ ఆర్ ఎనీ వార్ అనౌన్స్మెంట్? ఇది ఇండికేషన్ ఏంటంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు మనము ఆర్మీ మూవ్మెంట్స్ పెద్దగా చేసినట్టు మనకు లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ వార్ స్ట్రాటజీ అంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఆర్మీ వాళ్ళు దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ, ఆక్యుపై చేసుకుంటూ, మనం స్ప్రెడ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ స్టేజ్ ఒక రకంగా అయిపోవచ్చింది. గ్రౌండ్ లో మీకు ఎదుర్కొనేందుకు వాళ్ళ బలగాలు లేవు. ఇప్పుడు మరి సాఫీగా గ్రౌండ్ లో ముందుకు పోవచ్చు అని చెప్పి సమాయత్తం చేసేదే ఇది. మీరు చెప్పినట్టు అన్ని చోట్ల నుంచి అన్ని పోస్టులు వాళ్ళు తరలించరు. ఎందుకంటే బేసిక్ సేఫ్టీ కోసం కొన్ని పోస్టులు అట్లే ఉంటాయి. మిగతా వాళ్ళను సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద బార్డర్లకు తరలించే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు అప్పటికప్పుడు తరలించాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మీరు మోహరించి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆర్టిలరీ కానీ వీళ్ళందరూ ముందు మూవ్ అవుతుంటే వెనక దీన్ని వాళ్ళని కవర్ చేసుకుంటూ మన పొజిషన్లు తీసుకునేదానికి కూడా సిబ్బంది ఆర్మీ వాళ్ళు అవసరం. కాబట్టి వాళ్ళు కూడా మూవ్ చేస్తున్నారంటే మనకు ఇది ఇండికేషన్ ఏమంటే ఏ ఫోర్స్ తన పని తను చేసుకుంటూ పోతుంది సక్సెస్ఫుల్ గా. ఇంకా ఆర్మీ వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేసుకోవాలి. ఈ ఇండికేషన్ నేవీ వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ఒక స్టేజ్ మనకు ముందుకు పోయినాం కాబట్టి మీరు కూడా సెకండ్ స్టేజ్ లో ఏ విధంగా కాషన్ తీసుకోవాలి, లేదు సెకండ్ స్టేజ్ లో ఏ విధంగా ప్రిపేర్నెస్ లో మీరు ఉండాలి అనేది తెలియజేయటమే. సంతోషకరమైన పరిణామం. సార్ ఒక్క నిమిషం లైవ్లో ఉండండి సార్. ఢిల్లీలో తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చార్ధామ్ యాత్రపై వార్ ఎఫెక్ట్ పడింది. చార్ధామ్ యాత్రను కేంద్రం నిలిపేసింది. హెలికాప్టర్ సేవలను నిలిపేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్రను నిలిపేస్తూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం చార్ధామ్ యాత్ర నిలిపేతకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎందుకు అంటే కేవలం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలే కారణమా, ఇంకా వేరే ఇతర భద్రతా కారణాలు కూడా ఉన్నాయా? సతీష్, ఏదైతే చార్ధామ్ యాత్ర ఈ నెల 3వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి కూడా అనేక అడ్డంకులైతే వస్తున్న పరిస్థితి ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇతర టూరిస్టు ప్లేస్లకు దాడి ముప్పు
కొనసాగుతుంది అన్న ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు యాత్రికులకు సంబంధించిన పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలీస్ పహారా మధ్యలోనే ఈ చార్ధామ్ యాత్రికులు అయితే దర్శనానికి వెళ్లి వస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. అయితే ఈ గత వారంలో ఏదైతే హెలికాప్టర్ కి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకోవడము, అదేవిధంగా ఇప్పుడు పాక్ భారత్ మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా నివారించేందుకు ముందస్తు చర్యలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చార్ధామ్ యాత్రను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా చార్ధామ్ యాత్రికులను ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా చార్ధామ్ యాత్రకు ఈ యొక్క వేసవి సెలవులు కావడంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడము, అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో చార్ధామ్ యాత్ర పూర్తిగా ముగిసివేయడము, దానికి సంబంధించిన ప్రకటన విడుదల అవ్వడంతో కేవలం ఇది ఒక సెక్యూరిటీలో భాగంగానే, ముందస్తు చర్యలో భాగంగానే ఈ యొక్క యాత్రను నిలిపివేస్తున్నట్టుగైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా చార్ధామ్ యాత్రను కొనసాగించకూడదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవైపు మిసైల్స్, రాడర్స్, డ్రోన్లతోటి విరుచుకుపడుతున్న పాకిస్తాన్ కి ధీటైన సమాధానం చెప్తున్నప్పటికీ ఏ ఒక్క ప్రాణానికి కూడా నష్టం కలిగించకుండా పూర్తిగా వాళ్ళను సురక్షితంగా ఉంచే దిశగానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగైతే మనం భావించవచ్చు. సతీష్, గోపి, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే రక్షణ శాఖ సమావేశం తెల్లవారుజామున ఉంటుందన్నారు, అలాగే 10 గంటలకు ఉంటుందన్నారు. రక్షణ శాఖ మీడియా సమావేశం ఏ టైంకి ఉంది? ఏం ప్రకటించే అవకాశం ఉంది? రెండోది, పర్సనల్గా మీ యాంగిల్లో నేను అడుగుతున్నాను, ప్రస్తుతం మీరు కూడా టార్గెటెడ్ స్పేస్లోనే ఉన్నారు. ఆల్రెడీ ఢిల్లీ టార్గెట్గా పాకిస్తాన్ నిన్న దుశ్చర్యకు పాల్పడిపోయింది, మన భద్రతా దళాలు గట్టిగా తిప్పికొట్టే. ప్రస్తుతం మీరు కానీ ఢిల్లీ ప్రజలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సతీష్, ప్రస్తుతం ఢిల్లీ టార్గెట్ గా ఉండడం మాట వాస్తవమే. నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం కూడా మిసైల్స్ ను ఢిల్లీ కేంద్రంగా కూడా పాకిస్తాన్ ప్రయోగించడం జరిగింది. వాటన్నిటిని కూడా పంజాబ్ బార్డర్ లోనే వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ ఢిల్లీ మొదటి నుంచి కూడా టార్గెట్ లో ఉంటుంది అనేది కూడా కేంద్ర నిఘా వర్గాలు మొదటి నుంచి కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో పోలీస్ పహారా మధ్యలో అయితే ప్రస్తుతం ఢిల్లీ క్షేమంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న కొన్ని సిస్టమ్స్ ఢిల్లీలోకి ఎటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ రాకుండా వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీ కూడా కొంత రక్షణ శాఖ ఏర్పాటు చేసినట్టుగైతే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో భాగంగానే ఢిల్లీ పైన ఏదైతే లక్ష్యాన్ని గురిపెట్టిన వెంటనే రాడర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం చేయడము, వాటిని మిసైల్స్ ని మార్గ మధ్యంలో ఢిల్లీకి 280 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ఇటు పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా పెంచడం జరిగింది. పోలీస్ పహారా అయితే ఇంకా ఎక్కువగా చేశారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే ఇండియా గేట్ కావచ్చు, ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా కొంత పోలీసులు సాయంత్రం సమయంలో ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వడం లేదు. వాళ్ళందరికీ కూడా కొంత అడ్వైజర్స్ ఇస్తే అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. ఒక ప్రాణం కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఇటువంటి చర్యలైతే చేపడుతున్నారు. ఢిల్లీ అంతా కూడా ప్రస్తుతానికి కొంత హై అలర్ట్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా అన్ని చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్ గోపి, మరొకసెట్లు మరి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. అటు 1 by 1 నిర్ణయాలు జరిగిపోతున్నాయి కేంద్రంకి సంబంధించి. ఆల్రెడీ మనం చూసాం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ప్రెస్టీజియస్ ఐపీఎల్ను కూడా కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు. అలాగే కీలకమైన చార్ధామ్ యాత్ర ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాత్రకు సంబంధించి చాలా భారీగా భక్తులు వెళ్ళే చార్ధామ్ యాత్రను నిలిపేస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం చాలా కీలక నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు షెల్లింగ్ భారీగా జరుగుతుండడం, డ్రోన్లు ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క ప్రాణానికి నష్టం కలగకూడదు అన్న ఒక రకమైన ఎయిమ్తోనే ముందుకు వెళ్ళాలని చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులకు, సిడిఎస్లకు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ టార్గెట్గానే, ఆ దిశగానే చార్ధామ్ యాత్రను నిలిపివేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కీలకమైన బ్రేకింగ్ చూస్తున్నాం. అలాగే ప్రతి చోట కూడా అదే తరహాగా వాతావరణం కనిపిస్తుంది. కేంద్ర నిర్ణయాలు చూస్తుంటే ఏమైనా యుద్ధ ప్రకటన ఏమైనా ఉంటుందా, లేదంటే పాకిస్తాన్కు మరింత గట్టిగా మనం బుద్ధి చెప్పబోతున్నాం, ఇంకా ఎక్స్ట్రీమ్గా బుద్ధి చెప్పబోతున్నాం అన్న అనుమానాలు అయితే మనకి చాలా స్పష్టంగా కలుగుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కీలకమైన ఆపరేషన్ కగార్కి సంబంధించి కూడా నిలిపేస్తూ మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి రావాలి, హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని చెప్పారంటే అటు కేంద్రం ఆయత్తం అవుతోంది. అన్ని రకాల దళాలను సిఆర్పిఎఫ్, కోబ్రా, తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ పోలీసు, స్టేట్ కమాండోలు,
ఇట్లాగా ప్రతి ఒక్క విభాగాన్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం నిన్న కూడా చూసాం, దాదాపు దేశవ్యాప్తంగా 30 పైగా రెజిమెంట్లు ఉంటే 17 రెజిమెంట్లను సెలెక్టివ్గా సిద్ధంగా ఉండాలని సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దేవాలయాలు, అలాగే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన విభాగాలు, అలాగే భారత దేశానికి సంబంధించి అటు ప్రధానంగా సైన్స్ రిలేటెడ్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ కీలకమైన విభాగాలు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కీలకమైన విభాగాలు, అలాగే దేశంలో మిగతా ప్రాంతాల్లో కేవలం ఉత్తరాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఇలాంటి కీలకమైన కొన్ని నగరాల్లో భారత ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాగే సైన్స్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాగే నేవీకి సంబంధించిన కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థను, అలాగే భారత్కు సంబంధించిన వివిధ రంగాల పురోగతికి ఉపయోగపడే కీలకమైన అంశాలు ఉన్నాయి. అలాగే శ్రీహరికోట క్షిపణ కేంద్రం కానీ, ఇలా బాలాసోర్, ఒడిశాలో బాలాసోర్, ఇలాంటి కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ భారీగా సిఆర్పిఎఫ్, అలాగే దగ్గరలో అందుబాటులో ఉన్న రెజిమెంట్స్ నుంచి ఆర్మీ బలగాలు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సిటీస్ పరంగా చూసుకుంటే అటు రైల్వే స్టేషన్లు, దేవాలయాలు ప్రధానంగా టార్గెట్ అవ్వచ్చున్న నేపథ్యంలో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇందాక మనం చూసాం డిబేట్లో మేజర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈరోజు యుద్ధం ప్రకటించే ఛాన్సెస్ కూడా లేకపోలేదు అని. ఒకవైపు మనల్ని బెదిరిస్తూనే, మన వైపు కొంత దాడి చేస్తూనే మాత్రం పాకిస్తాన్ తన నిస్సహాయ స్థితిని చాటుకుంటోంది. మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాని, మిగతా దేశాలను అడుక్కుంటున్న పరిస్థితి, అంటే ఒక రకంగా బ్యాక్ చేసుకుంటున్న పరిస్థితి ఉందంటే, ఒక రకంగా పాకిస్తాన్ డిఫెన్స్లో ఉంది. ఏదో మేము కూడా అలైవ్గా ఉన్నామని చూపించడానికి ఈ తరహా దాడులను కొంత తీవ్రతను పెంచిందన్నది అటు రక్షణ రంగ నిపుణులు చెప్తున్న మాటగా మనకి కనిపిస్తోంది. అలాగే అక్కడ చమురు సంక్షోభం కూడా బయలుదేరింది. పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో పెట్రోల్ బంకులను మూసివేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఎయిర్ బేస్లను మనం అటాక్ చేయటం కీలకమైన, అంటే పాకిస్తాన్ వాణిజ్యానికి ఆయువు పట్టు లాంటి కరాచీ పోర్టు పైన మనం దాడి చేసిన తర్వాత కూడా బాగా ఇబ్బంది పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్, నాయుడు గారు, ఎలా అర్థం చేసుకోవాలి? 1 by 1 డెసిషన్స్ తీసుకుంటోంది కేంద్రం. ఒకవైపు చార్ధామ్ యాత్ర నిలిపివేత, ఆపరేషన్ కగార్ను మధ్యలో నిలిపే, ఎలా అర్థం చేసుకోవాలి? మన విజయంలో రెండో స్టెప్ గా మనం భావించవచ్చు. ఒకటి ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ విజయం, రెండు ఇప్పుడు వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పదాతి దళాలు అంటారు. అంటే సోల్జర్స్ బై ఫుట్ అండ్ with equipment like mortars, armed vehicles, and వీటితో పాటు ముందుకు పోతున్నామని మనకు అర్థం అనిపించేటట్టుగా ఉంది. ఇది చాలా సంతోషకరం, ఆహ్వానించాల్సిన పరిణామం. దీని రిజల్ట్స్ మనకు 2-3 రోజుల్లోనే తెలిసిపోతాయి. ఎక్కడెక్కడ మన పదార్థ దళాలు చొచ్చుకొని పోయాయి, ఏ ఏ ప్రదేశాల వరకు మనకు కంట్రోల్ తీసుకున్నాం అనేది తెలియజేస్తారు. ఇది మంచి పరిణామం, సంతోషించాల్సిన విషయం. ఈ చార్ధామ్ యాత్రలో ఆపినారు అంటే అది కూడా చాలా కీలకమైన ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఈ 3-4 నెలల్లోనే ఈ యాత్రలు, ఈ టూరిస్టులు అక్కడికి విజిట్ చేసేది. ఈ టూరిజం వల్ల నుంచి మనకు టూరిస్టుల దగ్గర నుంచి వచ్చే డబ్బులే అక్కడ ఉండే ప్రజలకు జీవనాధారం. అది కొంచెం మనం కర్టైల్ చేసామంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, బాబు ఈ వచ్చే టూరిస్టులతో మనం ఎక్స్పెరిమెంట్ చేసామంటే మన తిండి దొరకని పరిస్థితులు వస్తాయని వాళ్ళకు కరెక్ట్ గా అర్థమయ్యే పరిస్థితులు కలుగు చేస్తుంది. కాబట్టి ఈ 3 నెలల్లో ఆ యాత్రలు పోకపోతే మునిగిపోయింది ఏమీ లేదు. ఈ విధంగా స్ట్రిక్ట్ కంట్రోల్ చేశారంటే అక్కడ లోకల్ ప్రజలకు కూడా జీవనాధారం కష్టం అవుతుంది, వాళ్ళకి కొంచెం రియలైజేషన్ రావచ్చు. అది సార్, ఇంకా ఈరోజు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు సార్? ఈరోజు మన ప్రతిఘటన ఇంకా ఏ స్థాయిలో ఉండొచ్చు, మీ అంచనా ఏంటి ఫైనల్గా? ఈ రోజు మనం అంతా మోహరించే దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ పంపించాలి అనేది వాళ్ళు తీవ్రంగా ఆలోచించి దాని తగ్గగా ప్రదేశాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు ముందు ఎయిర్ ఫోర్స్ చొచ్చుకొని పోయింది, ఆర్మీ వాళ్ళు ముందుకు వెళ్ళేదానికి ఒక అవకాశం కల్పించేటట్టుగా జరిగింది. ఇప్పుడు ఈసారి వాళ్ళు చొచ్చుకుపోతుంటే వాళ్ళకి ఎట్లా బ్యాక్ హ్యాండ్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనే స్ట్రాటజీలు చూస్తుంటారు. కాబట్టి రేపు ఎల్లుండిలో రాబోయే టైంలో వెరీ సక్సెస్ఫుల్ గా మన పదార్థ దళాలు చొచ్చుకొని పోయి అక్కడక్కడ వాళ్ళ క్యాంప్ బేస్లను ఆక్యుపై చేసుకొని
పర్మనెంట్ గా దాన్ని మన కంట్రోల్ కింద తీసుకునే ప్రయత్నాలు చేసేదానికి ఉంటారని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ నాయుడు గారు. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మీ విలువైన సమయాన్ని 10 టీవీకి కేటాయిస్తున్నారు. అలాగే ఎప్పుడు ప్రతి సందర్భంలో మీరు అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మనం చూస్తున్నాం అంటే ఓవరాల్గా పరిణామాలు అయితే కొంత గంట గంటకు మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. అటు పాకిస్తాన్ ఒక రకంగా నిస్సహాయ పరిస్థితుల్లో పడిపోయింది. అయినప్పటికీ కూడా కొంత తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది. దాన్ని చాలా గట్టిగా మనం తిప్పుకొడుతున్న వాతావరణం. ఈ 2-3 రోజుల్లో కేవలం రాత్రిపూటే దాడులు జరిగాయి. నిన్న ఉదయం కొంత ఎల్ఓసిలో పాకిస్తాన్ కొంత దాడులు పాల్పడిన ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు మాత్రం కొంత మారింది. ఇప్పటికీ కూడా ఎల్ఓసి వెంబడి రాజౌరి కానీ యూరి ఇలాంటి మొత్తం సెక్షన్స్లో, అలాగే పంజాబ్లో కొన్ని సరిహద్దు గ్రామాలపైన పాకిస్తాన్ కంటిన్యూగా షెల్లింగ్ చేస్తున్న పరిస్థితి మనం గట్టిగా తిప్పి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో భారత రక్షణ శాఖ మీడియా సమావేశం ఉంది. ఏం చెప్పబోతున్నారు అనేది అత్యంత కీలకం. అలాగే 12 తర్వాత త్రివిధ దళాధిపతులతో మరోసారి ప్రధాని భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈరోజు ఏమైనా స్పష్టమైన ప్రకటన ఉంటుందా, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ, క్యూరియాసిటీ అందరిలోనూ కనిపిస్తుంది.